ల్యాండ్ అమ్మడం అనేది ఒక ఎమోషన్, అది ఒక జనరేషన్స్ పాస్ చేసే ఎమోషన్. సో అలాంటిది ముందు మనకు నచ్చిన తర్వాత మన కస్టమర్స్ కానీ ఎప్పుడైనా సరే పని అనేది కష్టంతో చేయకూడదు, ఇష్టంతో చేయాలి. రియల్ ఎస్టేట్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ జాబ్ అండ్ రియల్ ఎస్టేట్ ఇస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ జాబ్ అండ్ రియల్ ఎస్టేట్ ఇస్ వన్ ఆఫ్ ద గ్లోబలైజ్డ్ జాబ్. అండ్ షార్ట్ టైంలో హానెస్టీగా మనీ సంపాదాలంటే రియల్ ఎస్టేట్ ఇస్ వన్ ఆఫ్ ద బిగ్ స్కోప్. బయట రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ కూడా ఒకే ఒక విధానం అవలంబిస్తూ ఉంటారు. సో డైరెక్ట్ గా కస్టమర్ తీసుకొచ్చి సేల్స్ చేయాలి. అందరు చెప్పేది కూడా అదే. వాస్తవానికి అది గత 30 సంవత్సరాల నుంచి కూడా అదే అలవాటు అయిపోయింది అందరికి. కానీ రాజేష్ గారు నన్ను అడుగుతా ఉంది ఏంటంటే అసలు సేల్ ఎట్లా చేయాలో, సేల్ ఎట్లా నిలబెట్టుకోవాలో, కస్టమర్ని ఎట్లా మళ్ళీ వాళ్ళ నుంచి రిఫరెన్స్లు తెచ్చుకోవాలనో కొంత టీమ్ కి ఎక్స్ప్లెయిన్ చేయమని నన్ను అడుగుతా ఉన్నారు. క్లాస్ లాగా ఒక లెక్చర్ లాగా ఇవ్వటం మళ్ళీ నాకు 4 years తర్వాత మళ్ళీ అవకాశం మళ్ళీ నాకు ఈ రోజే కలిగింది. సో వాస్తవానికి నాకు చాలా ఇష్టం. కొత్తగా వచ్చిన ప్రతి ఒక్కరికి, మేబీ చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నాయి ఈరోజు, అందరికీ ఆల్ ద బెస్ట్. డెఫినెట్గా మీరు చేయాల్సిందల్లా ఏంటంటే కన్సిస్టెన్సీ మిస్ అవ్వద్దు. చాలాసార్లు చెప్తా ఉంటా, ఒక పని మీకు ఫెయిల్యూర్ని ఇస్తున్నా రిపీటెడ్గా చేస్తే వచ్చేటిదే సక్సెస్. పని మీరు చేస్తున్నారు, ఈరోజు మొదలు పెట్టారు, యోషితాకు వచ్చి రానివ్వండి ఫెయిల్యూర్. ఎక్కువ మంది వద్దు 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 అనివ్వండి, కానీ వన్ డే డెఫినెట్గా మిమ్మల్ని కూడా ఈ స్టేజ్ మీద నిలబెడుతుంది, మీ ఊర్లో గొప్పలు చేస్తుంది. ఎస్పెషల్లీ యోషితాలు అయితే టాప్ నుంచి బాటమ్ వరకు కూడా ఈక్వల్ ఆపర్చునిటీస్, ఎవరు కూడా ఎక్కువ తక్కువ అనేది ఉండదు. కాబట్టి మీకు నాకు డిస్టెన్స్ ఒకటే, అందరికి ఎట్లా ఉంటుందో అదే డిస్టెన్స్. దగ్గర అనుకుంటే దగ్గర, దూరం అనుకుంటే దూరం. డెఫినెట్గా మీరు దగ్గర అనుకుని చూడండి, చాలా దగ్గర అవుతారండి మీకు. అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. Yoshita, it's not a brand, it's an emotion.